భాగ్యనగరంలో భారీ వర్షం కురుస్తోంది. హైదరాబాద్లో పలు చోట్ల కుండపోత వాన కురుస్తోంది. ఎల్బీ నగర్ నుంచి పటాన్ చెరువు వరకు భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, చంపాపేట్ ప్రాంతాలను వర్షం ముంచెత్తింది. చిన్నపాటి వర్షానికే చిగురుటాకులా వణికిపోయే హైదరాబాద్ నగరం కుండపోత వర్షంతో అతలాకుతలమైపోతోంది. భారీ వర్షంతో రోడ్లపై మోకాళ్ల లోతు నీళ్లు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో వాహనాలు నిలిచిపోయాయి. భారీ వర్షంతో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. ముఖ్యంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కూకట్పల్లి ప్రాంతాల్లో వాన ముంచెత్తింది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షం పడుతుండటంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. ద్విచక్ర వాహనాల మీద వెళ్లేవాళ్లు మెట్రో పిల్లర్ల కింద ఆగిపోయారు. రోడ్లు మురుగునీటితో నిండిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఉదయం నుంచే హైదరాబాద్లో వాతావరణం మారిపోయింది. మేఘాలు ఆవరించడంతో వాతావరణం చల్లగా మారింది. మధ్యాహ్నం నుంచి నగరంలోని పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. మూసాపేట్, కూకట్పల్లి, మియాపూర్లో కూడా భారీ వర్షం పడుతోంది. కారు మబ్బులు కమ్మేయడంతో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో పట్టపగలే చిమ్మ చీకట్లు ఆవరించాయి. అటు భారీ వర్షంతో జీహెచ్ఎంసీ డిజాస్టర్ రెస్పాన్స్ టీంలు అప్రమత్తమయ్యాయి. మరోవైపు ఐఎండీ కూడా తీవ్ర హెచ్చరికలు చేసింది. రాత్రిలోగా భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని నగరవాసులకు సూచించింది ఐఎండీ. హైదరాబాద్లో మాత్రమే కాదు, తెలంగాణలోని పలు జిల్లాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో పలుచోట్ల వర్షం పడుతోంది. సంగారెడ్డి, వట్పల్లి, కోహిర్ మండలాల్లో భారీ వర్షం పడుతోంది. మెదక్ జిల్లా నర్సాపూర్, పాపన్నపేట మండలాల్లో కూడా కుండపోతగా వర్షం కురిసింది. భారీ వర్షంపై నాంపల్లి నుంచి పూర్తి వివరాలు మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. హైదరాబాద్ మహానగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురుస్తుంది. మనం ప్రస్తుతం నాంపల్లిలో ఉన్నాము. నాంపల్లి అంతా కూడా పూర్తిగా వర్షం కురుస్తున్న పరిస్థితి ఉంది. నగరం అంతా కూడా ఇదే తరహా వాతావరణం ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తంగా నాంపల్లి ఒకటే కాకుండా ఖైరతాబాద్, సికింద్రాబాద్, కుకట్పల్లి, షేర్లింగంపల్లి ఈ జోన్లలో కూడా భారీ వర్షం కురుస్తుంది. మనం చూసుకోవచ్చు, ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తున్న పరిస్థితి ఉంది. మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఎలాంటి వాతావరణం అంతా కూడా పూర్తిగా ఎండతో కూడిన వాతావరణం ఉన్నప్పటికీ ప్రస్తుతం అయితే పూర్తిగా వర్షం కురుస్తున్న పరిస్థితి ఉంది. ఒక్క హైదరాబాద్ మహానగరంలో కాకుండా తెలంగాణ అంతా కూడా ఇదే రకమైన వాతావరణం ఉంది. చాలా చోట్ల భారీ వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి ఉంది. విదర్భ ప్రాంతం నుంచి ఆవర్తనం కొనసాగుతున్న కారణంగా ఈ భారీ వర్షాలు పడుతున్నాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్న పరిస్థితి అయితే ఉంది. రాబోయే 2-3 రోజుల పాటు కూడా ఇదే రకమైన వాతావరణం ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ సి శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్. లక్డీ కపూర్లో ఉన్నారు మా ప్రతినిధి రాకేష్. మరిన్ని వివరాలు అందిస్తారు. హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. మధ్యాహ్నం నుంచే వాతావరణం చల్లబడడంతో కూడా ఇటు ట్రాఫిక్ అధికారులు, వాతావరణ శాఖ కూడా హెచ్చరించింది. ఈరోజు హైదరాబాద్కు ఎల్లో అలర్ట్ను వాతావరణ శాఖ అలర్ట్ చేయడంతో అటు జీహెచ్ఎంసీ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ముందుగానే వాటర్ లాక్ పాయింట్లను గుర్తించి వాటర్ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం వర్షం కురుస్తుండడంతో కూడా రోడ్డు పైన కాస్త నీరంతా కూడా నిలిచి ఉంటుంది. దీంతో ట్రాఫిక్ సమస్య కూడా ఎదురవుతూ ఉంది. మరోవైపు మరొక 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తా ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాలకు రెడ్ అలర్టు, కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను వాతావరణ శాఖ జారీ చేసిన నేపథ్యంలో ఆయా జిల్లా కలెక్టర్ కూడా అలర్ట్ కావడం జరిగింది. మరోవైపు ఇప్పటికే ధాన్యం అంతా కూడా కొనుగోలు కేంద్రాలకు వచ్చిన నేపథ్యంలో అక్కడ చాలా వరకు కూడా ధాన్యం తడిసినట్టుగా
ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలంటే కూడా వ్యవసాయ శాఖ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎట్ ది సేమ్ టైం సంబంధించి కేవలం హైదరాబాదే కాదు ముఖ్యమైన నగరాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలంటే కూడా ప్రభుత్వాలు ఆదేశం జారీ చేయడం జరిగింది. కెమెరా పర్సన్ రంగనాయకులతో రాకేష్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్లో కుండపోత వర్షం కురుస్తోంది. హైదరాబాద్లో మాత్రమే కాదు, తెలంగాణలోని చాలా జిల్లాల్లో కుండపోత వర్షం పడుతోంది. హైదరాబాద్లో అయితే ఉదయం నుంచి కూడా వాతావరణం మారిపోయింది, మేఘావృతపై కనిపించింది. వాతావరణంలో తేమ శాతం కూడా చాలా ఎక్కువగా ఉన్నట్టు అనిపించింది. అటు ఐఎండీ కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ నగరానికి. ఏదైనా పనుంటే తప్ప వేరే కారణాలతోటి బయటకు రావద్దని కూడా సూచిస్తున్న పరిస్థితి. ఒకవైపు కరెక్ట్గా ఆఫీస్లో వదిలే టైం కావడంతో కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ కూడా కనిపిస్తోంది. అసలే చిన్న చినుకు పడితే చాలు ఎక్కడికక్కడ డ్రైన్లు ఉప్పొంగి ప్రవహించే ప్రాంతం హైదరాబాద్. దాంతో హైదరాబాద్ వణుకుతున్న పరిస్థితులు కూడా చూస్తున్నాం. ఒకవైపు మండు వేసవి, ఆ టైంలో వర్షం పడడంతో చాలా మంది కాస్త ఆనందం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అటు కూకట్పల్లి నుంచి ఇటు ఎల్బీ నగర్ వరకు చాలా ప్రాంతాల్లో కూడా మధ్యాహ్నం నుంచి వర్షం పడుతున్న పరిస్థితి. మేఘాలు ఆవరించడంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. మూసాపేట్, కూకట్పల్లి, మియాపూర్లో వర్షం పడుతోంది. కారు మబ్బులు కమ్మేయడంతో పట్టపగలే చిమ్మ చీకటి కూడా ఆవరించింది. అటు భారీ వర్షంతో జీహెచ్ఎంసీ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్స్ కూడా అప్రమత్తమయ్యాయి. ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్తో గుజరాత్ టైటన్స్ జట్టు తలపడనుంది. అయితే ఈ మ్యాచ్కు వర్షం అడ్డంకిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం వరకు ఎండ ఉక్కపోతతో సతమతమైన హైదరాబాద్ నగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. కూకట్పల్లి, మియాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సోమాజిగూడ, ఖైరతాబాద్, సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్, రామ్నగర్, కోటి, బేగం బజార్, మెహదీపట్నం, మాసబ్ ట్యాంక్, హైటెక్ సిటీ, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. దాదాపు 2 గంటల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న అనుమానాలు నెలకొన్నాయి. ఉప్పల్లో కూడా భారీ వర్షం పడుతోంది. దీంతో మ్యాచ్ జరుగుతుందా లేదా అనేది చూడాలి. ఉప్పల్ స్టేడియం నుంచి కూడా ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తున్నాం. అక్కడ మొత్తం పిచ్ని కప్పి ఉంచిన పరిస్థితి కనబడుతోంది. అయితే వన్స్ వర్షం తగ్గితే కానీ మ్యాచ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు లేవు. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. సాయి కిరణ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సాయి కిరణ్, చెప్పండి, మ్యాచ్ జరగడం అనుమానమేనా? అట్లీస్ట్ వర్షం తగ్గాలి మ్యాచ్ జరగాలంటే. ఎస్ బిందు, మ్యాచ్ జరగడం పైన అయితే పూర్తిగా అనుమానాలే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే చూడొచ్చు ఉప్పల్ వద్ద భారీ స్థాయిలో కూడా వర్షం కురుస్తుంది. దాదాపు ఒక అరగంట నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి ఇక్కడ గ్రౌండే కాదు, ఇక్కడ ఉన్నటువంటి మొత్తం పరిసర ప్రాంతాలన్నీ కూడా తడిసి ముద్దయిపోయాయి. అయితే గ్రౌండ్ పైన మొత్తంగా కూడా కవర్లు కప్పారు. అయినప్పటికీ కూడా మరి వర్షం ఇలానే ఇంకొక 2 గంటలు మాత్రం కురిస్తే మాత్రం గ్రౌండ్ అంతా తడిసి ముద్దవుతుంది. ఇప్పటికే కొంతమంది అభిమానులు మ్యాచ్ చూడడానికి వచ్చినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా ఇక్కడ కురుస్తున్నటువంటి భారీ వర్షానికి వాళ్ళందరూ తలో దిక్కున కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇంకా కూడా కొంతమంది అభిమానులను చూడొచ్చు. మనం స్టార్టింగ్ క్యూ లైన్ల వద్ద కొంతమంది నిల్చున్నారు. వాళ్ళందరూ కూడా అక్కడే క్యూ లైన్లోనే ఇంకా నిల్చున్నటువంటి పరిస్థితి. ఈ వర్షం తగ్గుతుందేమో. ఈరోజు మ్యాచ్ ఉప్పల్ అలాగే గుజరాత్ టైటాన్స్ మధ్య ఉన్నటువంటి మ్యాచ్ను చూడడానికి వచ్చినటువంటి అభిమానులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. కానీ ఒక్కసారిగా కూడా సాయంత్రం పూట వాతావరణం మారిపోయింది. ఒక్కసారిగా భారీ ఎత్తున గాలులతో కూడినటువంటి వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి. అటు ఈ వర్షం ఒకసారిగా అటు కూకట్పల్లి నుంచి మొదలవుతే ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా
ఇటు కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మనం ప్రస్తుతం ఉప్పల్ వద్ద పరిస్థితి చూస్తే మాత్రం కొంతమంది అభిమానులు మ్యాచ్ చూడడానికి వచ్చారు. వారందరూ కూడా అటు చెట్ల కింద కావచ్చు, టెంట్ల కింద తలదాచుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ వర్షం మాత్రం భారీ స్థాయిలోనైతే కురుస్తుంది. బిందు సాయి కిరణ్, ఇప్పుడు మ్యాచ్ ఏ విధంగా మారే అవకాశం ఉంది? ఏదైనా జట్టుకి ఇప్పుడు మ్యాచ్ జరగకపోతే ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉందా? స్టేక్స్ ఏంటి? అలాగే ఎవరైతే టికెట్లు కొనుగోలు చేసి అభిమానులు ఈ మ్యాచ్ చూడాలనుకుంటున్నారో వాళ్ళకు మరి మ్యాచ్ పూర్తిగా ఒక్క ఓవర్ కూడా జరగకపోతే వాళ్ళకు సంబంధించిన డబ్బులను రీఫండ్ చేస్తారు. కానీ అలా కాకుండా ఏదైనా ఒక్క ఓవర్ జరిగినా కూడా వారికి డబ్బు రీఫండ్ చేయరు. సో మరి ఈ మ్యాచ్ ఒక్క ఓవర్ కూడా జరగకుండా ఇక్కడే ఆగిపోతుందా, లేకపోతే మరి కాసేపట్లో మరి వర్షం తగ్గితే మాత్రం మ్యాచ్ ఏదైనా జరిగే అవకాశం ఉంటుందో చూడాల్సి ఉంటుంది. సాయి కిరణ్, అంటే గుజరాత్ టైటన్స్ ప్లస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ కదా, ఏ జట్టుకి మ్యాచ్ చాలా కీలకం? ఏమన్నా రెండు జట్లలో ఒకవేళ మ్యాచ్ జరగబోతే ఇబ్బంది పడే జట్టు ఏదంటే ఏం చెప్తారు? ఫాలో అవుతున్నారా ఐపీఎల్ మీరు? ఖచ్చితంగా ఈ రోజు జరుగుతున్నటువంటి మ్యాచ్ హైదరాబాద్ కి కీలకం. ఎందుకంటే ఇప్పటికే పాయింట్స్ పట్టికలో గుజరాత్ చివరి నుంచి 3వ స్థానంలో ఉంది. కానీ హైదరాబాద్ చూస్తే టాప్ 4 లో కనిపిస్తుంది, 4వ స్థానంలో ఉంది. సో ఈ రోజు మ్యాచ్ గెలిస్తే ఖచ్చితంగా క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ రోజు మ్యాచ్ జరగకపోయినా, ఒకవేళ ఆడినా కూడా గెలవకపోయినా కూడా ఇంకొక మ్యాచ్ హైదరాబాద్ కి అవకాశం ఉంటుంది. కానీ ఖచ్చితంగా ఈ రోజు మ్యాచ్ మీద హైదరాబాద్ కి హోప్స్ ఉన్నాయి కాబట్టి అభిమానులంతా కూడా ఎంతగా ఎదురు చూస్తున్నారు. గుజరాత్ మీద ఖచ్చితంగా గెలిచి ఇప్పటికే 2 టీంలు క్వాలిఫై అయ్యాయి కాబట్టి, అలాగే 3వ టీము హైదరాబాదే ఉంటుందని చెప్పి అందరూ అంచనా వేశారు. కానీ వర్షం అడ్డంకిగా కనిపిస్తుంది. మరి ఈ వర్షం వల్ల మ్యాచ్ జరుగుతుందా లేదా, లేకపోతే కనీసం ఇంకొక 2 గంటల తర్వాత వర్షం ఆగిపోయినా కూడా కనీసం కొన్ని ఓవర్లు పెట్టి మ్యాచ్ జరిపిస్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఓకే సాయి కిరణ్, థ్యాంక్ యూ. హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. రాత్రిలోగా భారీ నుంచి అతి భారీ వర్షం కూడా కురిసే అవకాశం ఉందని ఐఎండీ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి. ఒక్కసారి సెక్రటేరియట్ దగ్గరికి వెళ్దాం. ఐఎండీ ఎలాంటి హెచ్చరికలు చేస్తోంది, ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి. ఇప్పటికే అటు ఎల్బీ నగర్ నుంచి ఇటు కూకట్పల్లి వరకు హైదరాబాద్ నగరం అంతా కూడా వర్షం కురుస్తోంది. కంప్లీట్గా తెలంగాణ మొత్తం కూడా వర్షం పడుతోంది. ఐఎండీ ఏమంటోంది, ఎలాంటి హెచ్చరిక చేస్తోంది? రైట్ బిందు, గడిచినటువంటి 3-4 రోజుల నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. నిన్న ఒక్కరోజు మాత్రమే కొన్ని ప్రాంతాల్లో కొంత గ్యాప్ ఇచ్చిందని చెప్పుకోవాలి. ఈ అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోతూ ఉన్నాయి. అదేవిధంగా కళ్ళాల్లో ఉన్నటువంటి ధాన్యం అంతా కూడా తడిసి ముద్దవుతున్నటువంటి పరిస్థితులు. ఇక నిన్న ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా హైదరాబాద్ అంతా కూడా కొంత ఎండ ఉండేది. ఒకేసారి మేఘామృతం అయిపోయింది. కారు చీకట్లు కమ్మినటువంటి వాతావరణం. 40-50 కిలోమీటర్ల స్పీడ్ తోటి ఈదురుగాలులు అట్లాగే ఉరుములు కురవడంతో కొంత ప్రజలంతా కూడా భయాందోళనకు గురయ్యారని చెప్పుకోవాలి. గడిచినటువంటి లాస్ట్ 1 అవర్ నుంచి గ్రేటర్ సిటీ మొత్తం వర్షం కురుస్తూ ఉంది. జిహెచ్ఎంసీ అలర్ట్ అయింది. అధికారులు ఎవరు కూడా ఇళ్లలోకి వెళ్ళకూడదు, అందరూ అందుబాటులో ఉండాలి. కంప్లైంట్స్ అన్నింటిని కూడా వెంటనే రిసీవ్ చేసుకోవాలి, వెంటనే పరిష్కార మార్గాలను సూచించాలంటూ కూడా అధికారులకు జిహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ ఆదేశాలు ఇచ్చారు. అట్లాగే ఈవీడీఎం టీమ్ తోటి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నాలాల దగ్గర కొంత జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పారు. అట్లాగే డ్రైనేజీలకు సంబంధించినటువంటి ఏవైతే హోల్స్ ఉన్నాయో అక్కడ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక వాటర్ లాగింగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించడమే కాకుండా వస్తున్నటువంటి కంప్లైంట్స్ ద్వారా వెంటనే ఆ వాటర్ లాగింగ్ అంతా కూడా క్లియర్ చేయాల్సిందిగా ఆదేశాలు ఇస్తున్నటువంటి పరిస్థితులు. ఇక సెక్రటరియట్ దగ్గర ప్రజెంట్ మనం ఉన్నాము. ఈ సెక్రటరియట్ అంతా కూడా కొద్దిసేపు ఇప్పుడు కొంత క్లియర్ అయింది. కానీ ఒక 15-20 నిమిషాల ముందు వరకు కూడా ఎగ్జాక్ట్లీ 1.5 అవర్ మొత్తం చీకటి మయం కమ్మిందని చెప్పుకోవాలి. ఈదురు గాలులు అట్లాగే ఉరుములు మెరుపులు కురిసినటువంటి పరిస్థితులు. కురిసినటువంటి వర్షానికి మనం చూడొచ్చు సెక్రటరియట్ బిల్డింగ్ పైనుంచి వస్తున్నటువంటి వాటర్ అంతా కూడా ఇట్లా ఒక నదిని తలపించే విధంగా బయటకు కక్కుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక సెక్రటరియట్ ఇన్సైడ్ కూడా కొంత ఓపెన్ బ్లాంక్ ఈ బిల్డింగ్ కావడంతో మొత్తం ఓవరాల్గా సెక్రటరియట్కి సంబంధించినటువంటి అన్ని బాల్కనీలలో కూడా వర్షం వచ్చిన
అయినట్లు మనకు సమాచారం అందుతూ ఉంది. మరికొద్దిసేపట్లోనే దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనం తెప్పించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక ట్రాఫిక్కు సంబంధించినటువంటి విషయంలో రోడ్ల మీద ఉన్నటువంటి వాహనదారులు తడిసి ముద్దయ్యారని చెప్పుకోవాలి. ఒకేసారి వర్షం స్టార్ట్ అవ్వడంతో వాహనదారులంతా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే వాతావరణం వచ్చేటువంటి 7-8 రోజుల పాటు ఉంటుంది అన్నట్లుగా కొద్దిసేపటి క్రితమే ఐఎండీ ఒక ప్రెస్ రిలీజ్ చేసింది. ప్రెస్ రిలీజ్ అండమాన్ నికోబార్లో కావచ్చు, అట్లాగే ఋతుపవనాల పరిస్థితుల వల్ల వచ్చేటువంటి 7 రోజులు ఈ రకమైనటువంటి వాతావరణం ఉంటుంది. సడన్గా వర్షం కురుస్తుంది అన్నటువంటి అంశాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఏదైనా ఎమర్జెన్సీ పని ఉన్నటువంటి సందర్భం తప్పితే టైంపాస్కి రోడ్ల మీదకి రావద్దంటూ అధికారులంతా కూడా సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈసారి వాతావరణానికి సంబంధించి నార్మల్గా జూన్ ఫస్ట్ వీక్లో ఋతుపవనాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ ఈ నెల 24-25వ తేదీలోనే ఋతుపవనాలు కేరళను తాకుతాయి. జూన్ ఫస్ట్ వీక్ నుంచే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయన్నటువంటి నేపథ్యంలో జిహెచ్ఎంసీ ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. చాలా వరకు నాలా వర్క్స్ పెండింగ్ ఇంకా ఉందని చెప్పుకోవాలి. వాటర్ లాగింగ్ పాయింట్స్ 150కి పైచిలకు వాటర్ లాగింగ్ పాయింట్స్ను గుర్తించారు. ఇట్లాంటి ఆకస్మికంగా వర్షం కురిస్తే వాహనదారులు ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అట్లాంటి ఇబ్బందులు పడేటువంటి కీలకమైనటువంటి జంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ జంక్షన్స్ మీద జిహెచ్ఎంసీ దృష్టి పెట్టినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ రోజు మాత్రం గడిచినటువంటి 1-2 అవర్స్ నుంచి వర్షం కురుస్తూ ఉంది. రాబోయేటువంటి 2 నుంచి 3 గంటల పాటు ఇదే స్థాయిలో వర్షం కురిసేటువంటి అవకాశాలు ఉంటాయని ఐఎండీ చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలెవరూ కూడా రోడ్ల మీదకి రావద్దు, కొంత ఎమర్జెన్సీ పని ఉంటే తప్పితే రోడ్ల మీదకి రావద్దంటూ సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉంది. బిందు. ఓకే శేఖర్, థ్యాంక్ యూ. లో భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. వచ్చే 2 గంటల పాటు కూడా ఇలాగే ఉండే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఐఎండీ ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. పూర్తి వివరాలు అందిస్తారు మా ప్రతినిధి కల్పన. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు భారీ వర్షం కూడా నమోదవుతుందనే చెప్పుకోవచ్చు. మనం చూస్తూ ఉన్నాం, దాదాపు ఒకే సడన్ సర్ప్రైజ్ కూడా ఆకాశం మేఘవృతంగా మారి దట్టమైన మేఘాలు కమ్ముకొని కుండపోత వర్షం కూడా హైదరాబాద్లో కురుస్తూ ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇటు వాతావరణ శాఖ కూడా చెప్పింది, దాదాపు 4 గంటల పాటు కూడా ఒక 4 అవర్స్ కూడా హైదరాబాద్లో హెవీ రెయిన్ ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ కూడా మనకి ఇప్పటికే అలర్ట్స్ ఇవ్వడం జరిగింది. దాదాపు హైదరాబాద్ ప్రాంతం మొత్తం కూడా దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయని చెప్పేసి ఇంటెన్సిటీ స్పెల్ వల్ల కూడా భారీ వర్షాలతో పాటు ఉరుముల మెరుపులు ఈదురుగాలు కూడా ఎక్కువగా వీచే అవకాశం ఉందని చెప్పింది. ముఖ్యంగా చెప్పాలంటే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు ఈ రోజు హైదరాబాద్లో వీచే అవకాశం ఉందని చెప్పేసి కూడా అలర్ట్స్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం ఇంట్లోనే ఉండాలని చెప్పేసి, బయటికి రావద్దని కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే మనకు భారీ వర్షం నేపథ్యంలో కూడా ఆరెంజ్ అలర్ట్స్ ఇస్తూ ఉంటారు. సో అదే విధంగా ఈ రోజు అయితే మనకు భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. చాలా వరకు చూస్తూ ఉన్నాము, ఇప్పటికే అన్ని ప్రాంతాలలో కూడా మనకు కుండపోత వర్షం అనేది కురుస్తూ ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే హైదరాబాద్లో చిన్న వాన పడితే చాలు, దాదాపు ఎక్కడ కూడా మనకు ఎక్కడ రోడ్లు ఉన్నాయి, ఎక్కడ డ్రైనేజ్ ఉంది, ఎక్కడ ప్లేస్ ఉందో కూడా మనకు కనిపించిన సిచ్యువేషన్స్ ఉంటాయి. మరి అదే విధంగానైతే ఇప్పుడు కుండపోత వర్షం అయితే కురుస్తూ ఉందని చెప్పుకోవచ్చు. దాదాపు ఇదే వెదర్ అయితే కంటిన్యూగా ఇంకొక 4 అవర్స్ ఉండబోతా ఉంది. దాదాపు మనకు 4 రోజులు కూడా హైదరాబాద్ దాంతోపాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి, తేలికపాటి నుంచి మోస్తారు, దాంతోపాటు భారీ వర్షం అయితే కురిసే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ వినోద్తో కల్పన, సాక్షి టీవీ, హైదరాబాద్.